Perfect. That's sweet. Let me know. Do you have any doubts in the task? What is the URL? Yes. Colon double. What's the URL? Is the website on or not? Yep, Raghavendra. Okay, Raghavendra, I made you presenter. I do this. Hello. Yes, Raghavendra, show me. This one, sir. I do this command. Oh, you changed the system time. System. Yeah. దాంతో నువ్వు సిస్టమ్ టైమే చేంజ్ చేసేసావు. ఓకే. సిస్టమ్ టైం చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయాల్సింది యూటీసీ. యూటీసీలో దాంట్లో కన్వర్ట్ చేసి ఆ ప్రకారంగా సెట్ చేయాల్సి ఉంది. నువ్వు దీంతో సిస్టమ్ టైమే ఏషియా టైం సెట్ చేసి సిస్టమ్ టైం. ఎందుకంటే సిస్టమ్ టైం కానీ మార్చి మళ్ళీ రీబూట్ చేసిన తర్వాత అది మళ్ళీ యూటీసీలో సెట్ అయ్యి. ఓకే. అది హలో. రాఘవేంద్ర నాకు క్రాన్ టైప్స్ ఇది మాత్రం రైట్. నో రూబీ. దిస్ వన్ ఇస్ ఎలా చేయాలి సార్ మరి? ఎలా చేయాలి? ఎలా చేయాలంటే నేను నిన్న చూపించిన చూడు, యూటీసీ టైం ని ఏషియా టైంలో కన్వర్ట్ చేసి ఆ ప్రకారంగా సెట్ చేయాలి. నిన్న ఒక నీకు టైం టేబుల్ చూపించిన చూడు. యూటీసీ టు ఐఎస్టీ అంటే యూటీసీ టైమింగ్ లో మార్నింగ్ గుర్తుందా? ఆ ప్రకారంగా ఇప్పుడు దాన్ని ఆ ప్రకారంగా నైట్ 3 గంటలకు వచ్చేటట్టు. Perfect.
ఇప్పుడు ఎలా చేయాలి సార్ మరి? ఐఎస్టీలో నైట్ 3 గంటలు అంటే యూటీసీలో ఎంత చూడు? యూటీసీలో 10 o'clock. మరి యూటీసీలో 10 o'clock. యూటీసీలో 10 o'clock కి సెట్ చేయి క్రాన్ ట్యాబ్. అర్థమైందా? ఓకే ఓకే అర్థమైందా? డౌట్ ఉంటే అడగండి. అంటే ఎలా సెట్ చేయాలనేది ఒక చిన్న డౌట్. క్రాన్ ట్యాబ్ క్రౌన్ ట్యాబ్ అర్థమైంది, అది ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది. ఇక్కడ ఎలా క్రాన్ ట్యాబ్ లో చేసేటప్పుడు 10-3 అని టైప్ చేయాలి. 30 సార్ ఏదైనా నేమ్ చేయొచ్చా? హలో, యప్ ఏదైనా నేమ్ ఇవ్వచ్చా సార్ ఇక్కడ? ఏదైనా ఎక్కడ మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఒకటి క్రియేట్ చేయాలి కదా సార్, డాటా ఎస్హెచ్ ఫైల్. ఫైల్ పేరు ఏమైనా ఉండొచ్చు. Control X, Control C, Control X. ఇక్కడ కాదు క్రాన్ ట్యాబ్ లో క్రాన్ ట్యాబ్ -E. ముందు స్క్రిప్ట్ క్రియేట్ చేయి. ఓకే స్క్రిప్ట్ రైట్. ఒక వేరియబుల్ తీసుకో, పర్ఫెక్ట్ బిన్ బాష్. ఎంటర్. ఒక వేరియబుల్ తీసుకో, మనం ఆ రోజు సెషన్ వీడియో నువ్వు ఒకసారైనా చూసావా? చూసాను సార్, ఎక్కడో మిస్ అయింది. ఓకే క్రౌన్ ట్యాబ్ ఐ. ఫస్ట్ మనం ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాం. sudo nano backup.sh. ఓకే, దాని పేరు ఏమైనా ఉండొచ్చు. bin/bash. AMI name variable. ప్లస్ %s. దాని తర్వాత దీన్ని ఎకో చేసి చూద్దాం. రన్ చేద్దాం. నేను ఈ స్క్రిప్ట్ గా రన్ చేస్తే నంబర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? టైం స్టాంప్ ప్రింట్ అవుతుంది.
నెక్స్ట్ ఏం చేయాలి? AWS EC2 create snapshot. Give me 1 second. Okay, so once it is here, we'll scroll down. EC2. EC2 అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్. క్రియేట్ ఇమేజ్ అనేది ఎక్కడ ఉంది? క్రియేట్ ఇమేజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ నేమ్ లో మై సర్వర్ $AMI నేమ్ స్పేస్. ఇన్స్టెన్స్ ఐడి లేకి వచ్చి ఓకే AMI create. Control X with this sh backup.sh AWS command not found. AWS command not found అంటే AWS install లేదన్నమాట, రైటా? yes AWS not installed. sudo so AWS S3 LS. AWS configure access key create user user creation user access
Control C. మళ్ళీ AWS configure. Access key. Secret access key, region. ఐటమ్ మొత్తం గుర్తొస్తుందా? క్వీన్ సెషన్ లాస్ట్ సెషన్ లో చేశాను సార్, ఆల్రెడీ చేశాను కానీ ఒక క్రోన్ ట్యాబ్ మిస్ అయింది అది చేయడం. క్రోన్ ట్యాబ్ ఎడిట్. ఇప్పుడు నేను వచ్చి బ్యాకప్ డాట్ రన్స్ వచ్చా, ఇమేజ్ క్రియేట్ అయింది. ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చి టెక్స్ట్ వచ్చే ఏఎంఐ క్రియేట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఏం చేయాలి? IST టైమింగ్ లో కరెంట్ నేను ఇక్కడికి వచ్చి టైం గన్స్ వచ్చా డేట్ UTC. మరి నేను గూగుల్ లేక వచ్చి UTC టు IST అని సెర్చ్ చేస్తాను. లింక్ లోకి వెళ్తే IST నైట్ మూడ్ అంటే మార్నింగ్ 10 PM. నైట్ మూడ్ అంటే ఇదే కదా, 10 PM. 10 PM అంటే 24 hours లో 24 hours converter. ట్వంటీ 22 అంటే అప్పుడు cron tab hyphen edit 2 nano. ఓకే. కిందికి వచ్చే 22 minutes 0022 star sh space home ubuntu backup.sh. పర్ఫెక్ట్. cron tab సెట్. cron tab మళ్ళీ చూడాల్సి ఉంటే cron tab hyphen. అంటే ఇప్పుడు ఏమైంది? నైట్ 3 గంటలకి అది ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ బ్యాకప్ అనే స్క్రిప్ట్ రన్ చేస్తుంది. అమ్మనే ఏఎంఐ క్రియేట్. ఎనీ డౌట్స్? ఇప్పుడు డేట్ క్లిక్ చేస్తే డేట్ ఏది వస్తుంది సార్? డేట్ అదే ఉంటుంది UTC. ఓకే. ఇప్పుడు నేను చేసింది ఓన్లీ ఇక్కడ లోకల్ సిస్టమ్ లో టైం కూడా చేంజ్ చేశాను. లోకల్ మనం UTC ప్రకారంగా నడచాలి, కానీ మనం లాజికల్ గా మన మైండ్ లో చేసుకోవాలి. అంటే నేను ఇంతకుముందు చేసింది ఓన్లీ సిస్టమ్ వరకే, ఇక్కడ వరకే ఒక ఇన్స్టెన్స్ వరకే నేను చేశాను. ఇన్స్టెన్స్ చేయించకూడదు ఇప్పుడు. ఓకే చేసిన తర్వాత టైం మళ్ళీ UTC అయిపోద్ది, అది పర్మనెంట్. అందుకే మనం UTC టైంలోనే చేయాలి. కానీ ఏ టైం అయినా టైమింగ్ ఒకటే. మనం IST ని UTC లో కన్వర్ట్ చేసి ఆ ప్రకారంగా చేయాలి, ఆ లెక్కన చేయాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? నో డౌట్స్. రోల్ క్రియేట్ చేయడం, అది రోల్ క్రియేట్ చేయలేదంటే నువ్వు హర్ష అవి సెండింగ్ హిమ్ పక్కన hello.html అని టైప్ చేస్తున్నాం కదా సార్. పర్టికులర్ గా అది ఖచ్చితంగా ఉండాలా? అది లేకుండా నార్మల్ గా ఒక సమ్ బై డిఫాల్ట్ ఫైల్ index.html ఉంటుంది. మరి ఎగ్జిస్టింగ్ index.html నీకు చూపిస్తాం. index.html చేంజ్ చేయలేమా సార్? index.html ని తీసేసి అక్కడ నువ్వు హెలో వరల్డ్ పెట్టు. Apache to install. Status. Perfect.
cd var html ls ఇక్కడికి వచ్చి existing index.html ని రిమూవ్ చేసి index.html ఓకే హ్యాంగ్ అయిందా? హలో Raghavendra, are you there? Flavors, I'll just tell you about roles and then we'll do it once. I'll just go to IAM. అది ఒక మార్గం చేసేదానికి, అంటే మనం సెక్యూరిటీ యాక్సెస్ గ్రూప్ యాక్సెస్ కి సెక్యూరిటీ గ్రూప్ అయ్యి ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ రోల్స్ కి వచ్చి ఇక్కడ నేను రోల్స్ లో ఒక కొత్త రోల్ క్రియేట్ చేస్తాను, AWS సర్వీసెస్. దాంట్లో మనకి ఏది కావాలి, EC2 కావాలన్నా ఏది కావాలన్నా సెలెక్ట్ చేసి, నాకు EC2 కావాలి కాబట్టి EC2, allow EC2 access call services and everything. Next, permissions. EC2 లో అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అంటే EC2 లో మొత్తం షేర్స్ అని. ఈ రోల్ కి ఒక పేరు ఇవ్వాలి, లెట్స్ సే బ్యాకప్ EC2 యాక్సెస్ క్రియేట్ రోల్. ఓకే, బ్యాకప్ EC2 యాక్సెస్ అనేది ఒక రోల్ నేను క్రియేట్ చేసిన. ఇప్పుడు ఈ రోల్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు 14.16.04 T2 మైక్రో. ఇక్కడ మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, IAM రోల్ ఇన్స్టెన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది IAM రోల్, రైట్? ఇక్కడికి వచ్చి నేను బ్యాకప్ అని సెలెక్ట్ చేస్తాను, బ్యాకప్ EC2 యాక్సెస్. ఓకే, మిగతా అన్ని ప్రాసెస్ చేయండి. మనం ఇప్పుడు దీంట్లో రెండు పారామీటర్లు కవర్ చేసాం, నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్, IAMI రోల్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ యాడ్స్ నార్మల్ నేమ్ టు సెక్యూరిటీ గ్రూప్, ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ 01, రివ్యూ లాంచ్ Moses launch. Instance 2 minutes wait చేద్దాం, ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. SSH-i Moses Ubuntu @ next 2 minutes we should be able to. పర్ఫెక్ట్, ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ అందరికన్నా ఫస్ట్ AWS CLI ఇన్స్టాల్ చేస్తా. AWS S3 LS, AWS CLI ఇన్స్టాల్ లేదు, AWS apt-get install AWS CLI -y. ప్యాకేజ్ లేదు ఎందుకంటే నేను apt-get update చేయలేదు. apt-get update ఇప్పుడు నేను వచ్చి AWS CLI టైప్ చేస్తే AWS CLI ఇన్స్టాల్ అయింది. ఓకే, నేను ఇప్పుడు AWS CLI ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని తర్వాత మనం జనరల్ గా ఏం చేస్తాం, AWS కాన్ఫిగర్ అని టైప్ చేస్తాం, రైటా? రాఘవేంద్ర, మనం జనరల్ గా ఏం చేస్తాం, AWS కాన్ఫిగర్ అని టైప్ చేస్తాం జనరల్ గా. కానీ మనం దీనికి ఆల్రెడీగా రోల్ అటాచ్ చేసినాం కాబట్టి మనం ఏం చేసే అవసరం లేదు. AWS కాన్ఫిగర్ అని టైప్ చేస్తే అది ఆల్రెడీగా సెటప్ ఉంది కాబట్టి ఏం చేసే అవసరం లేదు. నేను ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి
ఆ కమాండ్ కానీ టైప్ చేసి ఆ కమాండ్ రన్ అయ్యి. I must specify the region. రీజన్ స్పెసిఫై చేయలేదు కాబట్టి AWS కాన్ఫిగర్ ఎంటర్ నేను ఉట్టి రీజన్ ఇచ్చా. ఏఎంఐ క్రియేటింగ్. ఓకేనా? అంటే ఏఎంఐ రోల్ గానే అటాచ్ చేస్తే యాక్సెస్ అవసరం లేదు. ఓకే, ఓకే. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? నో డౌట్ సార్. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? Now the problem is that you have not completed your homework, and if you remember I had promised you one thing. If you don't complete your homework, we don't have a session. Have a task now. Task is నువ్వు 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి. 2 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్. సో IST night 3:30 morning, early morning. Okay. Perfect. Any doubts in this? What you have to No do? doubt, sir. Okay. So tomorrow, if you don't do the task again, tomorrow again we don't have any session. Okay. Perfect. Perfect. One thing, Raghavendra, I am really sorry for this. And పోతే మనకు అర్థం కాదు, అందుకే నేను ఇట్లా. ఓకేనా? చేశాను కానీ ఎక్కడ చేశాను. ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ చేయకపోతే మనకు అర్థం కాదు, మన అర్థం కాకపోతే ఇంత డబ్బులు పెట్టి. ఓకే, అందుకే మనం హ్యాండ్స్ ఆన్ నేర్చుకోవాలి, నేను ఇట్లా చేస్తున్నాం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడు, నీకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైన తర్వాత 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ ని అట్నే పెట్టకుండా దాన్ని బట్టి స్క్రీన్ షాట్ తీసుకో. ఇవన్నీ స్టెప్స్ ఉండాలి, స్టెప్స్ స్క్రీన్ షాట్ చేసుకో, హిస్టరీ స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్. ఓకే, పర్ఫెక్ట్. Do you have any doubts in this so far? No doubt, sir. Okay. ఇది నువ్వు